ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఏ ఏ దేవతల్ని పూజించడం వల్ల శని దోషాలు పోతాయి, మనకి శని దోషాలు పట్టుకున్నప్పుడు ఏ ఏ దేవతల్ని పూజించాలి అనే దేహం అందరికీ వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం ఎవరిని పూజిస్తాము? ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం. అయితే ఇంకా ఏ దేవతల్ని కూడా పూజించాలో మనం తెలుసుకోవాలి. శివుణ్ణి అర్చించాలి అంటారు. శివార్చన చేయటం వల్ల శని దోషాలు పోతాయి అంటారు. అసలు శనీశ్వరుడు అనేటువంటి పేరు కూడా ఉంది. శనికి శనీశ్వరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? దీనికి కూడా మనకి ఒక బుల్లి కథ కనిపిస్తుంది. ఎందుకు శని సాక్షాత్తు శివుణ్ణే పట్టుకున్నాడు, మరి మామూలు వాడు పట్టుకోడా అంటే మీ కర్మఫలం కూడా ఉంటుంది కదా, మనని శిక్ష వేయడానికి ఆయన పట్టుకుంటాడు, బాధిస్తాడు అనేటువంటి విషయం చెప్తారు. దీనికి ఏమిటంటే ఒక కథ కూడా ఉంది. ఒకసారి శివుడు అడిగేట, ఇంతమందికి కర్మఫలాన్ని అనుసరించి నువ్వు అందరినీ పట్టుకుంటూ ఉన్నావు, నువ్వు నన్ను పట్టుకోగలవా అని అడిగేట. మీ అనుభవం ఉంటే నేను మిమ్మల్ని కూడా ఒక రోజంతా పట్టుకుంటాను అన్నట్ట. అయితే చూద్దాం రేపు అన్నాడు. మరో రోజు ఏం చేశాట శివుడు, అంతర్ధానం చేసి శని నన్ను ఎలా పట్టుకుంటాడు అని చెప్పేసి ఒక చెట్టులో అశ్వత్థ వృక్షంలో దాగి ఉన్నట్టు ఆయన. దాగి ఉన్న తర్వాత తెల్లవారి అడిగేట, నిన్నంతా కూడా నేను కనిపించలేదు కదా, నువ్వు నన్ను ఎప్పుడు పట్టుకున్నావు, ఎలా పట్టుకున్నావు, పట్టుకోలేదు కదా అని. అదే స్వామి, మీ అనుగ్రహం వల్లే నేను మిమ్మల్ని పట్టుకున్నాను, నేను పట్టుకుంటానని నా పేరు విని మీరు చెట్టులో అదృశ్యంలో ఉన్నారు, అశ్వత్థ వృక్షంలో. అందుకని అక్కడ నేను కూడా మీ పాదాల చెంత అదృశ్య రూపంలో మీ దగ్గరే ఉన్నాను, నేనుకి వెళ్ళాను. కాకపోతే అది కేవలం మీ అనుగ్రహం వల్ల జరిగింది. మీ అనుగ్రహం వల్లనే నేను మీ పాదాల చెంత నేను కూడా అదృశ్య రూపంలో ఈ అశ్వత్థ వృక్షంలో దాగి ఉన్నాను అని చెప్పాట. అప్పుడు శివుడు నవ్వి, నిజమే, ఎలాంటి వాకైనా కూడా కర్మ ఫలం తప్పదు, అంటే నాలాంటి ఈశ్వరుణ్ణే నువ్వు ఆశ్రయించి ఉన్నావు అనేటువంటి విషయం జనాలందరికీ తెలియాలి అని అందరూ కూడా ధైర్యంగా ఉంటారు. ఈ రోజు నుంచి ఎవరు నన్ను అర్చిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అనేటువంటి వరాన్ని ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వు శనీశ్వరుడు అనే నామంతో పిలువపడతావు అనేటువంటి విషయం కూడా చెప్పేట. అలా శివుడు శనికి అనుగ్రహించాడు, వరాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? శనీశ్వరుడు అనే పేరు ఈశ్వరుని అర్చించటం వల్ల, ఈశ్వరుణ్ణి అదృశ్య రూపంలో ఆయన పాదాల చెంత ఉండటం వల్ల శనికి సంప్రాప్తించింది. కాబట్టి ఎవరైనా కూడా శివుణ్ణి అర్చించడం వల్ల శని దోషాలకి దూరం అవుతారు అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే ఎవరైనా కూడా శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ శివుడి అభిషేకించి ఆ తర్వాత నల్ల నువ్వులని శివలింగం మీద వేసి గూడం అంటే బెల్లాన్ని నైవేద్యం పెట్టడం వలన శని దోషాలు పై అంటారు. ఆ తర్వాత ఆ నువ్వులన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి అనేటువంటి విషయం చెప్తారు. కాకపోతే చీమలకి వేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా శని దోషాలు పోవడం కోసం అని చెప్పేసి శివుణ్ణి అర్చించాలి. ఆ తర్వాత మరొకటి కూడా ఉంది. మేడి చెట్టు కింద ఎవరైతే దత్త చరిత్ర చదువుతారో, ఎవరు శని స్తోత్రాన్ని చదువుతారో, శనివారం రోజు ఎవరు అది చేస్తారో వాళ్ళకి శని దోషాలు పోతాయని చెప్పేసి కూడా మనకి దత్త చరిత్రలో తెలుస్తోంది. అంతేకాదు ప్రతి శనివారం రోజు ఎవరు అశ్వత్థ వృక్షం చుట్టూ తిరుగుతారో, ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి కూడా శని దోషాలు పోతాయి అని చెప్తారు. ఎందుకంటే ఈ అశ్వత్థ వృక్షంలోని అదృశ్య రూపంలో ఒకప్పుడు శివుడు శని కూడా అక్కడ ఉన్నారు కాబట్టి దానికి ఆ వరం ఉందని శనివారం రోజు ఎవరు రావి చెట్టు తిరుగుతారో వాడికి శని దోషాలు పోతాయి అనేటువంటి విషయం చెప్తారు. అందుకని శనివారం మాత్రమే అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకోవాలి, మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇకపోతే మనకి ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామిని ఎవరు కొలుస్తారో వాడికి శని దోషాలన్నీ పోతాయి అంటారు. ఎవరికైనా ఈ ఏలినాటి శని కానీ, శని దశ వచ్చినప్పుడు కానీ, శని బాగా లేనప్పుడు కానీ, శని అంతర్దశలుతున్నప్పుడు కానీ శని దోష ప్రభావం పోవాలి అంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం, ఆంజనేయ స్వామిని పూజించడం చేయాలి, సుందరకాండ పారాయణం చేయాలి అనేటువంటి విషయాలు చెప్తారు. ఇలా చేయటం వల్ల శని దోషాలు పోతాయి అంటారు. ఆ తర్వాత శివుణ్ణి కూడా అర్చించవచ్చు. వీటిలో దేనిని చేసినా కూడా శని దోషాలు పోతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది.